హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్రకి అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసుంటుంది. తను ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చేతిలో ఉన్న తన ఫోన్ని పట్టుకొని చందు కాల్ చేస్తుంది. ఇక్కడ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్న చందు ఫోన్ వస్తూ ఉండటంతో ఫోన్ వైపు చూసి కాల్ నక్షత్ర చేస్తూ ఉండటంతో ఒకసారి టైం వైపు చూసి దీనికి సారీ చెప్పడానికి టైం పాడు తెలీదా అని అనుకుని కాల్ కట్ చేయబోయి మళ్ళీ వెంటనే ఈ టైంలో సారీ చెప్పడానికి ఎందుకు ఫోన్ చేస్తుంది, ఇంకేదైనా అయి ఉంటుందా అనుకుని లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. చందు కాల్ లిఫ్ట్ చేయడంతో నక్షత్ర కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి బావా ఒకసారి ఇంటికి రావా ప్లీజ్ అని అంది. నక్షత్ర వాయిస్ లో కంగారు అర్థమయ్యి చందు వెంటనే లేచి కార్ కేసు తీసుకొని డోర్ క్లోజ్ చేసి బయటకు వస్తూ ఫోన్లో ఎందుకు రావాలి నేను రాను అన్నాడు. నక్షత్ర బాధగా బావా నేను నిన్ను అలా అన్నందుకు సారీ, కానీ ఆ విషయాలన్నీ మాట్లాడుకునే టైం లేదు, ప్లీజ్ రా బావా అంది. చందు కారులో కూర్చొని స్టార్ట్ చేస్తూ అని అంటాడు. తలుపులు బద్దలు అవుతూ ఉండటంతో నక్షత్ర కంగారు పెరిగి ఫోన్లో బావా ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రా బావా అంది. చందు తన మాటలు విని కారు వేగం పెంచుతూ భయపడకు నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర అయితే వస్తున్నావా బావా అని అంది. చందు జవాబు చెప్పేలోపు ఇక్కడ ఆ రౌడీ తలుపులు పూర్తిగా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేయడంతో నక్షత్ర ఫోన్ వదిలేసి తారాన్ని పట్టుకొని అతని కనబడకుండా ఒక మూలం దాక్కుంది. చందు ఫోన్లో వస్తున్నా నక్షత్ర అని అంటాడు. కానీ అవతల ఏం సమాధానం ఇవ్వకపోవడంతో నక్షత్ర అంటాడు. అయినా ఏం జవాబు రాకపోవడంతో ఇంకా వేగాన్ని పెంచుతాడు. అతను గొడ్డలి పట్టుకొని లోపలికి వచ్చి నక్షత్ర ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ముందుకు వస్తాడు. నక్షత్రకి భయంతో గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. తను మెల్లగా లేచి తారని పట్టుకొని బయటకు పరుగు తీస్తుంది. అతను అక్కడ చప్పుడికి అటు చూసి బయటికి వెళ్ళడం చూసి వెనక్కి వస్తూ ఉంటాడు. నక్షత్ర వేగంగా బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళాలో అని చూసి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. అతను ఇంకా బయటికి వచ్చేయబోతూ ఉండగా డోర్ వేగంగా క్లోజ్ అవుతుంది. ఆ డోర్ ఎలా క్లోజ్ అయిందో అర్థం కాక గాలికి అయ్యుంటుంది అనుకుని మళ్ళీ వెంటనే తన డోర్ ని బద్దలు కొట్టడం గుర్తుకు వచ్చి ఆ డోర్ వైపు చూస్తాడు. ఆ డోర్ యథావిధిగా మునుపట్లాగానే ఉండటంతో ఏం అర్థం కాక చూస్తాడు. అప్పుడే తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపించి గొడ్డల్ని గట్టిగా పట్టుకుంటూ వెనక్కి తిరుగుతాడు. అక్కడ చీకట్లో ఒక అమ్మాయి ఆకారం ఇంకా ఎర్రగా నిప్పులు కక్కుతున్నట్లుగా ఉన్న కనుగుడ్లు తప్ప ఇంకేమీ కనపడలేదు. అతను భయంతో చేతిలోని గొడ్డల్ని వదిలేసి వెనక్కి వెళ్లేలోపు ఆ ఆకారం అతను వదిలేసిన గొడ్డలి వైపు చూస్తుంది. ఆ గొడ్డలి గాల్లోకి ఎగిరి ఎవరో విసిరినట్లుగా వేగంగా అతని తల మీదకి అడ్డంగా తగిలి అతని తల తెగి పక్కన పడుతుంది. అక్కడ అంతా రక్తం పడి ఉంటుంది. అక్కడ చూస్తుండగానే అతని శరీరానికి నిప్పు అంటుకొని అక్కడే మసైపోతాడు. కానీ ఇదంతా నక్షత్రకు తెలీదు ఎవరు ఏం చేశారు అనేది. మనం కథ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కిచెన్ లోకి వెళ్ళి దాక్కొని అతను వస్తాడేమో భయంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే హాల్లో ఏదో కింద పడి పగిలిన శబ్దం వినపడి తారాని మామూలుగా పడుకోబెట్టి ఒక రాడ్ని చేతిలోకి తీసుకొని ధైర్యం తెచ్చుకుంటూ హాల్లోకి వస్తుంది. అక్కడ చీకట్లో ఒక వ్యక్తి నిలబడి కనబడటంతో ధైర్యంగా చప్పుడు కాకుండా అక్కడికి వెళ్లి గట్టిగా అతని తల మీద రాడ్తో కొడుతుంది. అతను నొప్పి కేక పెట్టేలోపు ఇంకొక 2 సార్లు భుజం మీద కొడుతుంది. మళ్ళీ కొట్టబోతూ ఉంటే అతను రాడ్ని గట్టిగా పట్టుకొని ఏ నక్కకళ్ళ పిల్ల చంపేస్తావా ఏంటి అని అంటాడు. ఆ గొంతు చందుది అని అర్థమయ్యి రాడ్ని వదిలేస్తుంది. చందు తలరుద్దుకుంటూ అక్కడి నుండి వెళ్లి స్విచ్ బోర్డ్ దగ్గరికి వచ్చి అక్కడ కరెంట్ ఆఫ్ చేసి ఉండటం చూసి ఆన్ చేస్తాడు. లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. నక్షత్ర చందు దగ్గరికి వచ్చి బావా గట్టిగా తగిలిందా, నొప్పిగా ఉందా అంది. చందు కోపంగా చూస్తూ లేదు చాలా హాయిగా ఉంది అని మళ్ళీ వెంటనే అయినా ఇందాక ఎందుకంత కంగారు పడ్డావు, సడన్ గా మాట్లాడడం ఆపేశావు, ఏమైంది అన్నాడు. నక్షత్ర అది అది ఒకతను మా మీద అటాక్ చేశాడు బావా, ఇందాక మేం స్టోర్ రూమ్ లో దాక్కుంటే డోర్ పగలగొట్టి రూమ్ లోపలికి వచ్చాడు, నాకు భయం వేసి బయటకు వచ్చేసా అంది. చందు అంటే అతను స్టోర్ రూమ్ లో ఉన్నాడా అన్నాడు. నక్షత్ర హా అంది. చందు స్టోర్ రూమ్ వైపుకి వెళ్తూ ఉంటే నక్షత్ర బావా అతను గొడ్డలు పట్టుకొని ఉన్నాడు అని అంటుంది. చందు ఏం పట్టించుకోకుండా
ముందుకు వెళ్లి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ నక్షత్ర వైపు తిరిగి, ఇందాక డోర్ పగలగొట్టాడు అన్నావు, ఇప్పుడు చూస్తే నార్మల్ గానే ఉంది ఏంటి అని అన్నాడు. నక్షత్ర అయోమయంగా చూస్తుంటుంది. చందు మళ్ళీ నార్మల్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంకా ఆ గదంతా యథావిధిగా మునుపట్లాగా మామూలుగానే ఉంటుంది. చందు ఎక్కడా అతను అని అన్నాడు. నక్షత్ర చుట్టూ చూస్తూ, ఇక్కడే ఉండాలి బావా, వేరే గదికి వెళ్ళున్నాడేమో అంటుంది. చందు అక్కడి నుండి బయటకు వచ్చి అన్ని గదులన్నీ చూసి ఎక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఎవరూ లేరుగా అన్నాడు. నక్షత్ర, ఇందాక నిజంగానే వచ్చారు బావా అంది. చందు కోపంగా, స్టోర్ రూమ్ పాల్గొట్టారు అన్నావు, అక్కడ నార్మల్ గానే ఉంది. అతను స్టోర్ రూమ్ లో ఉన్నాడు అన్నావు, అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా ఏదైనా రూమ్ లో ఉండి ఉంటాడు అన్నావు, ఎక్కడా లేడు. మరి ఏంటిది అన్నాడు. నక్షత్ర అది అది అన్నసుకుతుంది. చందు, నేను నీ కంటికి పిచ్చోళ్లా కనిపిస్తున్నానా? ఆఫీస్ లో మీట్ అవ్వలేదు అనే కదా ఈ డ్రామా అంతా అని అన్నాడు. నక్షత్ర బాధగా చందు వైపు చూస్తుంది. చందుకి తల బాగా నొప్పి పెడుతూ ఉండటంతో తల పట్టుకొని, నీ కంగారుకి నిజమని నమ్మి వచ్చినందుకు నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంక మళ్ళీ ఇక్కడికి వస్తే నా షూతో కొట్టు అని కోపంగా బయటికి వెళ్తూ ఉంటాడు. నక్షత్ర వెంటనే భయంగా చందు చేయి పట్టుకొని, బావా వెళ్లకు, మాకు భయంగా ఉంది, ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండు అంది. చందు వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చూసి, అసలు ఏంటి నీ ప్రాబ్లం? మొన్నటి వరకు ఇంటికి వస్తే ఏదో పని పాట లేని వాడిలా చూసావు కదా, నేను రాకూడదు అని కూడా కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నట్లే నేను రావడం మానేశాను కదా, అది కూడా మా అమ్మతో గొడవపడి, మరి ఇప్పుడు ఇదంతా ఏంటి అన్నాడు. నక్షత్ర బాధగా, జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను బావా, కానీ అప్పుడు నా పరిస్థితి అలాంటిది. పక్కింటి వాళ్ళు మన ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటే అది విని భరించలేక నీతో గొడవ పడ్డాను అంది. చందు విసురుగా తన చెయ్యి లాక్కొని, అది సరే, మరి మీ పక్కింటి వాళ్ళు ఇప్పుడు లేరా? ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడరా? కబుర్లు చెప్పక నక్షత్ర అని కోపంగా అక్కడి నుండి బయటకు వచ్చి కారు తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. నక్షత్రకి ఒక పక్క చందు విషయంలో బాధ, ఇంకో పక్క ఆ గొడ్డలు తెచ్చిన అతని వల్ల భయం రెండూ ఉంటాయి. తను మెల్లిగా కిచెన్ లోకి వెళ్లి అక్కడ మూలను పడుకోబెట్టి ఉన్న తారాని తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి, అట్లీస్ట్ బావ తారా పరిస్థితిని గమనించి ఉన్నా నేను చెప్పింది నిజమని నమ్మేవాడు అని అనుకుని బాధగా తారాకి దుప్పటి కప్పి తన పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటుంది. తను బాగా భయపడిపోయి ఉండటం వల్ల ఆ రౌడీ మళ్ళీ ఎక్కడ వస్తాడు అని భయంగా రాత్రంతా నిద్రపోకుండా తారా పక్కనే కూర్చుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తారా నిద్రలేచేసరికి నక్షత్ర తన పక్కన కూర్చొని ఉండటం చూసి ముందు రోజు జరిగింది ఒకసారి గుర్తుకు వచ్చి భయంగా నక్షత్రాన్ని పట్టుకొని చుట్టూ చూస్తుంది. తారా భయపడుతూ ఉండటం అర్థమయ్యి నక్షత్ర తనని పట్టుకొని, భయపడుకురా, ఇంకా ఏం కాదు అంది. తారా, అక్క, నిన్న వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడా అని అంది. నక్షత్ర, వెళ్ళిపోయాడు తారా, నువ్వు ఇంకా భయపడకు, వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు, ఇంకా నిన్న జరిగిన దాని గురించి స్కూల్లో ఎవరితో చెప్పకు, ఓకేనా అంది. తారా కొంచెం భయపడుతూనే ఓకే అక్క అని అంటుంది. నక్షత్ర వెళ్ళి రెడీ అయ్యి రా తారా అంటుంది. తారా రెడీ అవ్వడానికి వెళ్ళి రెడీ అయి వస్తుంది. నక్షత్ర కూడా రెడీ అయ్యి ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. అక్కడ పక్కింట్లో బయట కూర్చొని ఉన్న ఆవిడ ఇంకొక ఆవిడతో, వదినా, నీకు తెలుసా, నిన్న రాత్రి ఆ అబ్బాయి మళ్ళీ వచ్చిపోయాడు అంది. ఇంకొక ఆవిడ, అవ్వా, రాత్రిపూట వచ్చి వెళ్ళిపోయాడా, ఏంటో వీళ్ళు గిడ్డి పెట్టేవాళ్ళు ఉంటే కదా వాళ్ళ మాటలు వినేది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విన్న నక్షత్ర తారాతో, తారా, నువ్వు వెళ్ళి స్కూటీ దగ్గర వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా అంది. తారా ఓకే అక్క అంటూ బయటికి పరుగులు తీస్తుంది. నక్షత్ర వాళ్ళ ఇంటికి వాళ్ళ పక్కింటి అటాచ్డ్ గా ఉన్న గోడ దగ్గరికి వచ్చి నిలబడి హాయ్ ఆంటీ అంటుంది. ఆవిడ విచిత్రంగా చూస్తూ ఏంటమ్మాయి అనింది. నక్షత్ర చిన్నగా నవ్వి ఏం లేదాంటీ, ఒక చిన్న రిక్వెస్ట్ అంది. వాళ్ళిద్దరూ ఏంటో అర్థం కాక ముఖముఖాలు చూసుకుని ఏంటది అన్నారు. నక్షత్ర మళ్ళీ ఏం లేదండి, మీరు ఆదివారం కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళారు కదా, అప్పుడు మీతో పాటు కాస్త మీ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే పాపం మీ ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటా, మీరు అలా కూరగాయలు కొనడానికి వెళ్ళిపోయిన వెంటనే మీ అబ్బాయి దొంగ చూపులు చూసి పిల్లిలా మా ఇంట్లోకి దూరుతున్నాడు, అలా మా ఇంటికి వచ్చి నేను వినట్లేదు అని తెలిసినా ఏదో సోది చెప్తూ కూర్చుంటున్నాడు అని అంది. నేను ఇదివరకే 2-3 సార్లు చెప్పాను, ఎందుకు నా బుర్ర తింటా వెళ్ళిపో అని, కానీ మీ అబ్బాయి వినటం లేదు, కానీ ఇందులో మీ పొరపాటు ఏమీ లేదులేండి, ఎందుకంటే మీకు మతి సింతం బాగోలేదు కదా అంది. ఆవిడ కోపంగా ఏంటమ్మాయి
పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నాకే మతిస్థిమితం లేదు అంటావు అని అంది. నక్షత్ర, అయ్యో ఎందుకు ఆంటీ అంత కోపం? అంటే మీకు అంతా బాగానే ఉందా? అయ్యో సారీ ఆంటీ, నాకేం తెలుసు మీకు మతిస్థిమితం బాగోలేదని. మిమ్మల్ని చూసుకోవడానికి మనిషి కావాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని మీ అబ్బాయి చెప్పాడు. నిజమేమో అనుకున్నాను, కాదా అని అంది. ఆవిడ షాక్ అవుతుంది. నక్షత్ర, అయినా మీ అబ్బాయి అలా చెప్పుకోవడంలో తప్పు లేదులేండి. ఎందుకంటే మీరు ఇలా ఉంటే మీ పిల్లలు అలానే ఉంటారు. అక్కడ వాళ్ళకి పెట్టాలి అనుకునే గెడ్డి ఏదో కాస్త మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి, దేనికైనా పనికొస్తారు అని అంటుంది. ఆవిడ మొహం చాటేస్తూ, ఈ రోజు ఇంటికి రాని వాడిని చెప్తా వాడి పని అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక ఆవిడ కూడా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నక్షత్ర అక్కడి నుండి లేచి బయటికి వస్తూ, ఇప్పుడు చూద్దాం ఇంకోసారి నా జోలికి వస్తారేమో అనుకుంటూ బయటకు వచ్చి తారాతో వెళ్దామా తారా అంటుంది. తారా ఓకే అన్నట్లుగా తల ఊపుతుంది. ఇద్దరూ కలిసి బయలుదేరతారు. నక్షత్ర తారాని స్కూల్లో వదిలి ఆ రోజు కూడా చందు ఆఫీస్కి వస్తుంది. ఇక్కడ చందుకి ఇంకా తలనొప్పి తగ్గక ఆఫీస్కి వెళ్ళిన చైర్లో ఆనుకొని తల పట్టుకుని కూర్చునుంటాడు. నక్షత్ర వాళ్ళ ఆఫీస్కి వెళ్లి రిసెప్షనిస్ట్ తో చంద్రశేఖర్ ని కలవాలి అంది. రిసెప్షనిస్ట్ 1 మినిట్ మేడం అని తన చందుకు ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని కలవడానికి నిన్న వచ్చిన మేడం వచ్చారు అంటుంది. చందు షాక్ అయ్యి మళ్ళీ వెంటనే అసలు ఏంటి తన ప్రాబ్లం? నిన్న నా తల పగలగొట్టింది సరిపోదా, చెప్తానుండు అనుకుని లేచి బయటకు వస్తాడు. ఇక్కడ నక్షత్ర ఒకసారి చుట్టూ చూస్తూ అక్కడ ఒక ఫోటోని చూడగానే షాక్ అయ్యి ఫోటో దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఆ ఫోటో చందు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్నప్పుడు ఉన్న ఫోటో. కానీ నక్షత్ర ఆ ఫోటోలో చందుని చూడటం లేదు. తన పక్కన నిలబడి చేతిలో బొకే పట్టుకొని నిలబడి ఉన్న అమ్మాయి వైపు చూస్తుంటుంది. చందు కోపంగా తన దగ్గరికి వెళ్లి, నక్షత్ర ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇలా ఆఫీస్కి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. నక్షత్ర చందు అడుగుతుంది ఏం పట్టించుకోకుండా, అది సరే బావా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అంది. చందు ఆ ఫోటో వైపు చూసి, తను ఛాయ, ఒకప్పుడు ఈ బ్రాంచ్ లోనే పనిచేసేది, అయినా ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు. నక్షత్ర మనసులో, అంటే ఛాయ అక్క పనిచేసింది ఈ కంపెనీలోనేనా? అయితే ఛాయ అక్క చావు వెనక ఎవరున్నారో తెలుసుకోవడం ఇంకా ఈజీనే అనుకుంటుంది. చందు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నాడు. నక్షత్ర ఉలిక్కిపడి చందు వైపు చూసి, అది అది అవును అసలు నేను ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటుంది. చందుకి కోపం పీక్స్కు వెళ్ళిపోయి, అసలు ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఆలోచిస్తున్నావేంటి? చూడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చి నీ టైం వేస్ట్ చేసుకోకు, నేను కూడా మీ ఇంటికి వచ్చి నా టైం వేస్ట్ చేసుకోను అన్నాడు. నక్షత్ర ఏదో గుర్తొచ్చినట్లు, గుర్తొచ్చింది, మీకు సారీ చెప్పడానికి వచ్చాను బావా అంది. చందు కోపంగా, నాకేం నీ సారీ అవసరం లేదు, వెళ్ళు ఇక్కడి నుండి అన్నాడు. నక్షత్ర చూపు చందు తల మీద వాపు మీద పడుతుంది. తనకి చందు మాటలే చెవికి ఎక్కువ. తను కంగారుగా ముందుకు వచ్చి చందు 2 చెంపల్ని పట్టుకొని కిందకు వంచి తలవైపు చూస్తుంది. ఇక్కడ చందు నక్షత్ర సడన్ గా దగ్గరికి వచ్చి చెంపల్ని చుట్టుకోవడంతో ఏం అర్థం కాక, ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ వెనక్కి 2 అడుగులు వేస్తాడు. నక్షత్ర తల వాసింది బావా అని అంది. చందు మరి రాడ్తో 1-3 సార్లు కొడితే తల వాయిదా అని అన్నాడు. నక్షత్రకి బాధగా అనిపించి సారీ బావా అంది. చందు అయిపోయిందా ఇంక వెళ్ళు అన్నాడు. నక్షత్ర ఏమైనా పెయిన్ స్ప్రే చేసుకున్నావా బావా అంది. చందు వెటకారంగా, లేదు, ఏం నువ్వొచ్చి స్ప్రే చేస్తావా అన్నాడు. నక్షత్ర ఏంటి ఏం స్ప్రే చేసుకోలేదా, అందుకు కదా ఇంత వాచింది, పదా అంటూ తన చెయ్యి పట్టుకుని లోపల తీసుకుని వెళ్ళిపోతుంది. చందు షాక్ అయ్యి, ఏయ్ నక్షత్ర ఏం చేస్తున్నావు అని అంటాడు. అక్కడ ఆఫీసులో వాళ్ళందరూ వాళ్ళని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరైనా గాని చందుతో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అన్నా భయపడిపోతారు. కానీ నక్షత్ర అలా చొరవ తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. నక్షత్ర చందుని అతని క్యాబిన్ లోకి తీసుకుని వచ్చి అక్కడ చైర్లో కూర్చోబెట్టి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ బావా అంది. చందు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎందుకు అన్నాడు. నక్షత్ర తల వాచింది కదా, ఏమైనా పెయిన్ స్ప్రే చేస్తాను అంది. చందు ఇక్కడ అలాంటి స్ప్రేలు ఏమీ ఉండవు, నువ్వు కాలేజీకి వెళ్ళు అన్నాడు. నక్షత్ర స్ప్రే లేకపోతే ఏంటి, పెయిన్ బామ్ ఉంటుంది కదా అంది. చందు అది కూడా లేదు అని అన్నాడు. నక్షత్ర పర్వాలేదు నా దగ్గర ఉంది అంది. చందు షాక్ అయి చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి బయటికి వచ్చి రిసెప్షన్ దగ్గర పెట్టి ఉన్న తన బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చి అందులో నుండి పెయిన్ బామ్ తీసి పక్కన పెట్టి, ఇటు కూర్చో బావా అంది. చందు లేచి నిలబడి కోపంగా, అసలు ఏంటి నువ్వు
ఏం నాకేం కావాలో నాకు తెలీదా? అయినా మీ ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు ఉంటారు అని తెలిసిన దానివి మా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు అని తెలీదా అన్నాడు. నక్షత్ర చందు దగ్గరికి వచ్చి తన భుజాలు పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి గట్టిగా అరవకు బావా, తలనొప్పి వస్తుంది అంది. చందు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు అంటాడు. నక్షత్ర పెయిన్ బామ్ తీసి చందు నుడి మీద అప్లై చేస్తూ కాసేపు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో బావా, నువ్వు కావాలంటే ఆ తర్వాత అరువు, ఇప్పుడు అరిస్తే నీకు హెడ్ఏక్ పెరుగుతుంది అని అంటూ అప్లై చేయడం పూర్తి చేసి పెయిన్ బామ్ పక్కన పెట్టి చిన్నగా తన తల మీద మద్దం చేస్తూ ఉంటుంది. చందు నక్షత్ర వదులు అన్నాడు. నక్షత్ర బావా సైలెంట్ గా ఉండు అన్నాను కదా, సైలెంట్ గా ఉండు అని అంది. చందు అది కాదు అన్నాడు. నక్షత్ర నువ్వు ముందు కళ్ళు మూసుకో అని అంది. చందు రుసరుసలాడుతూ సైలెంట్ గా కూర్చునుంటాడు. నక్షత్ర తనకి మద్దన చేస్తూ నీకు నా మీద కోపం రావడంలో అసలు తప్పు లేదులే బావా, కానీ ఒక్కసారి ఆలోచించు, ఆ టైంలో నిన్ను రాడ్డుతో కొట్టడానికి ఇంటికి పిలిపించే అంత సైకోన్ కాను నేను, లేదా నాకేమైనా పిచ్చా ఇంటికి పిలిచి రాడ్తో కొట్టడానికి, నువ్వే ఆలోచించు అంది. చందు సైలెంట్ గా ఉంటాడు. నక్షత్ర నుదురు నుండి వేళ్లను జుట్టు లోపలికి పెట్టి తల్లో వాసి ఉన్న దగ్గర చిన్నగా మద్దం చేస్తూ అసలు ఏం జరిగింది అన్న విషయం ఇంకా నాకు కూడా అర్థం కావటం లేదు బావా, కానీ ఒకటి మాత్రం నిజం, ఒక వ్యక్తి మా మీద దాడి చేయడానికి వచ్చాడు. నేను తారాతో పాటు స్టోర్ రూమ్ లో దాక్కుని నీకు ఫోన్ చేశాను. ఆ తర్వాత అతను స్టోర్ రూమ్ లోకి రావడంతో స్టోర్ రూమ్ నుండి బయటకు వచ్చి కిచెన్ లో దాక్కున్నాను. ఆ టైంలో చీకట్లో నిన్ను చూసి అతను అనుకొని కొట్టాను అంతే అంది. అతను ఏమైపోయాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, కానీ నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం అంది. చందు ఆలోచనలో పడి నక్షత్ర తల పడుతూ ఉండటంతో రిలాక్స్ గా అనిపించి మెల్లగా కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర చందు వైపు చూసి తను రెస్ట్ తీసుకుంటున్నాడు అని అర్థమై ఇంకాసేపు అలానే మద్దం చేస్తూ ఉంటుంది. చందు తనకు తెలియకుండానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. నక్షత్ర అలానే మద్దన చేస్తూ ఉంటుంది. కాసేపటికి కళ్ళు తెరిచిన చందు నక్షత్ర అలానే మద్దన చేస్తూ ఉండటం గమనించి టైం వైపు చూస్తాడు. అప్పటికి 2 గంటలు అయిపోయి ఉండటం చూసి షాక్ అయ్యి హే నక్షత్ర చాలా టైం అయింది అని అన్నాడు. నక్షత్ర అంటుంది. చందు ఆశ్చర్యంగా నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా అన్నాడు. నక్షత్ర తలనొప్పి తగ్గిందా బావా అంది. చందు ఒకసారి తన ఫోర్ హెడ్ ని టచ్ చేసి చూసి తగ్గింది అన్నాడు. నక్షత్ర ఐఎమ్ సారీ బావా, నేను నీతో అంత హార్టింగ్ గా మాట్లాడి ఉండకూడదు, ఐఎమ్ సో సారీ అంది. చందు సరే నువ్వు కాలేజీకి వెళ్ళు అన్నాడు. నక్షత్ర నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు అంటుంది. చందు మరి ఉండనా, నీ ఇష్ట ప్రకారం నువ్వే ఎవరితో పడితే వాళ్ళతో బాయ్ ఫ్రెండ్ ని అని చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత నన్ను అన్ని మాటలంటే కోపంగా ఉండక ఇంకేముంటుంది అని మొహం పక్కకు తిప్పుకుంటాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతుంది. చందు తన వైపు చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అన్నాడు. నక్షత్ర అలిగితే అమ్మాయిలు అందంగా ఉంటారంటారు, వాళ్లకు నిన్ను చూపించాలి బావా అంది. చందు విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఎందుకు అన్నాడు. నక్షత్ర ఎందుకంటే అలిగిన అమ్మాయిల కంటే నువ్వే చాలా క్యూట్ గా ఉన్నావు కాబట్టి అని అంది. చందు సైలెంట్ గా తన వైపు చూస్తాడు. నక్షత్ర నీకు నా మీద కోపం తగ్గిందో లేదో నాకు తెలీదు, కానీ తగ్గితే మాత్రం ఈ రోజు నైట్ మా ఇంటికి డిన్నర్కి రావాలి అంది. చందు నేను రాను అన్నాడు. నక్షత్ర కోపం తగ్గితే ఖచ్చితంగా వస్తావు అంది. చందు సైలెంట్ గా మొహం పక్కకు తిప్పుకుంటాడు. నక్షత్రకి ఏదో గుర్తుకు వచ్చి అవును బావా నాకు ఒక డౌట్ అంది. చందు ఏంటి అని అడిగాడు. నక్షత్ర అది ఎంబీఏ ఫినిష్ అవ్వకుండా మీ కంపెనీలో చేయగలిగే జాబ్ ఏంటి బావా అంది. చందు సెటైర్లు వేస్తూ వాచ్మెన్ జాబ్ ఏం నువ్వు చేస్తావా అన్నాడు. నక్షత్ర నువ్వు జోక్స్ చేస్తున్నావు కదా బావా అంది. చందు అవును కానీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగావన్నాడు. నక్షత్ర అంటే నేను కాలేజ్ స్టూడెంట్ని, మా చెల్లి స్కూల్ స్టూడెంట్, ఇద్దరికి ఫీజులు బుక్స్ డ్రెస్సెస్ అంటూ చాలా ఖర్చులుంటాయి కదా బావా, ఇప్పటి వరకు అయితే అమ్మా నాన్న ఎన్ని చేసి పెట్టినా బ్యాంకులో మనీని వాడాము, కానీ అదేదో సామెత కూర్చొని తింటే కొండంత ఆస్తులైనా కరిగిపోతాయి అన్నట్లు బ్యాంకులో మనీ అంతా అయిపోయింది, ఇక పైన ఖర్చులకి మనీ కావాలి అంటే కొంచెం సంపాదించాలి కదా, అందుకే నీ దగ్గర పార్ట్ టైం జాబ్ చేద్దామనుకుంటున్నాను అంది. చందు అంత మాత్రానికి పార్ట్ టైం జాబ్ ఎందుకు, నీకు ప్రతి మంత్ కావాల్సిన మనీ నేను నీ అకౌంట్లో వేస్తానులే, నువ్వు ముందు ఎంబీఏ ఫినిష్ చేయి అన్నాడు. నక్షత్ర మనసులో నేనేదో ఛాయ కేసు సాల్వ్ చెయ్యాలి అని జాబ్ అడుగుతూ ఉంటే నువ్వేంటి బావా ఇలా అంటున్నావు అని అనుకుని లేదు బావా నాకు అలా నీ డబ్బు వద్దు, నాకంటూ నేను సంపాదించుకుంటాను అంది. చందు పార్ట్ టైం జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా,
ఒక పక్క నీ స్టడీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో పక్క జాబ్ ని బ్యాలెన్స్ చేయాలి. అది ఏమంత ఈజీ కాదు. నువ్వు ముందు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ పెట్టు, జాబ్ సంగతి తర్వాత చూసుకుందువు గాని అన్నాడు. నక్షత్ర, నీ ఇష్టం బావా, ఇక్కడ జాబ్ ఇస్తే ఇవ్వు, లేదంటే నేను వేరే కంపెనీ చూసుకుంటాను, కానీ పార్ట్ టైం జాబ్ మాత్రమే ఖచ్చితంగా చేస్తాను అంది. చందు, అంత మొండితనం ఎందుకు నీకు అని అన్నాడు. నక్షత్ర, నా ఒపీనియన్ నేను చెప్పాను, ఇక నీ ఇష్టం, జాబ్ ఇచ్చే పని అయితే ఇవ్వు, లేదంటే నేను వేరే దగ్గర ట్రై చేస్తాను. చందు సైలెంట్ గా ఉంటాడు. నక్షత్ర, సరేలే బావా, నేనేమి వెంటనే జాబ్ ఇవ్వమని అడగలేదు కదా, బాగా ఆలోచించు, ఈ రోజు నైట్ డిన్నర్ కి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పు, ఒకవేళ నువ్వు జాబ్ ఇవ్వకపోతే వేరే దగ్గర జాబ్ చూసుకోవడం గ్యారంటీ, కాబట్టి నీ నిర్ణయం ఆలోచించి ఈ రోజు నైట్ చెప్పు అంది. చందు, ఏంటి ఈ రోజు నైట్ డిన్నర్ కి వచ్చినప్పుడు చెప్పు అంటున్నావు, నేను రాను అని చెప్పాను కదా అన్నాడు. నక్షత్ర, నువ్వు వస్తావు బావా, నాకు ఆ నమ్మకం ఉంది అంది. చందు ముఖం పక్కకు తిప్పుకుంటూ నేను రాను అని అన్నాడు. నక్షత్ర, సరే నీ ఇష్టం, నేను మాత్రం నీ కోసం వంటలు చేసి వెయిట్ చేస్తూ ఉంటాను అని టైం వైపు చూసి, ఓకే బావా, మధ్యాహ్నం నుండి ఇంకో క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను, బాయ్ అంటూ ముందుకు కదిలి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి, బాయ్ కూడా చెప్పవా బావా అంది. చందు సైలెంట్ గా ఉంటాడు. నక్షత్ర, సరేలే, నీ బాయ్ ఈసారికి నేనే చెప్పుకుంటాను, ఇంకా నైట్ డిన్నర్ లో కలుద్దాం, బాయ్ అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు కోపంగా చూస్తూ, నేను రాను రాను అంటుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇలా అంటుంది అనుకుని ఇంక చేయాల్సిన వర్క్ ఉండటంతో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ చందు వర్క్ ఫినిష్ చేసి టైం చూసి టైం 7:30 అయి ఉండటంతో, అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళాలి అని అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచి అక్కడి నుండి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి కారులో కూర్చుంటాడు. అప్పుడే నక్షత్ర తనని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడం గుర్తుకు వచ్చి కార్ స్టార్ట్ చేయకుండా ఆగిపోతాడు. మళ్ళీ వెంటనే, అయినా నేనేంటి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాను, ఆ మాత్రం ఫుడ్ మా ఇంట్లో ఉండదా ఏంటి, తను ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత తను అనే మాటల్ని పడాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నక్షత్ర అప్పటికే వంట చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ పూర్తి చేసి ఉంటుంది. తను నిమిషానికోసారి చందు వచ్చాడేమో అని డోర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ చందు, ఎస్, వాళ్ళ ఇంటికి అసలు వెళ్లే ప్రసక్తే లేదు అని అనుకుని కార్ స్టార్ట్ చేసి తన ఇంటికి డ్రైవ్ చేస్తూ మధ్యలో ఏదో గుర్తుకు వచ్చి కార్ ఆపి మనసులో, ఈ నక్షత్రకి ఎందుకు సడన్ గా పార్ట్ టైం జాబ్ చెయ్యాలి అని ఆలోచన వచ్చింది, ఏదైతే అది అయ్యింది, నేను మాత్రం తనకి జాబ్ ఇవ్వను, అండ్ ఇదే మాట తనతో ఇప్పుడే చెప్పేస్తాను అనుకుని కార్ని వెనక్కి తిప్పి నక్షత్ర ఇంటికి డ్రైవింగ్ చేసి కార్ వాళ్ళ ఇంటి ముందు ఆపి కార్ దిగి వెళ్లి డోర్ బెల్ కొడతాడు. ఇక్కడ వంట చేయడం పూర్తి చేసి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన నక్షత్ర డోర్ బెల్ మోగిన శబ్దానికి ఆనందంగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఎదురుగా నిలబడి ఉన్న చందుని చూసి, లోపలికి రా బావా అంది. చందు, నేనేమి సరదాకేమి మీ ఇంటికి రాలేదు, నీకు జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పడానికి వచ్చాను, అర్థమైంది కదా, నీకు నేను జాబ్ ఇవ్వను అన్నాడు. నక్షత్ర, పర్వాలేదులే బావా, ఇంటికి రాను రాను అంటూ ఇంటికి వచ్చావు, ఇప్పుడు జాబ్ ఇవ్వను అంటూనే ఇచ్చేస్తావులే, ముందు లోపలికి రా అంటుంది. చందు షాక్ అయ్యి, రాను రాను అంటూ వచ్చేసానా అనుకుంటూ తల కొట్టుకొని, అవును కదా, ఇంటికి వెళ్ళాలి అనుకుని మళ్ళీ జాబ్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చానా అని అనుకుంటూ ఉండగా తార అక్కడికి వచ్చి చందును చూసి ఆనందంగా బావా అంటుంది. చందు తార వైపు చూసి హాయ్ తారా అన్నాడు. తార బాధగా, నువ్వు ఇంక రావేమో అనుకుని చాలా బాధపడ్డాను బావా అంది. చందు ఇంక సైలెంట్ గా లోపలికి వచ్చి తారా తన నిమురుతూ, అదేం లేదురా అన్నాడు. తార ఆనందంగా, అంటే ఇంక రోజు ఇంటికి వస్తావా బావా అంది. చందు ఒకసారి నక్షత్ర వైపు ఒక లుక్ ఇచ్చి తారాతో, రోజు కాదు గాని అప్పుడప్పుడు వస్తాను అన్నాడు. తార ఆనందంగా థ్యాంక్స్ బావా అంటుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.